పుష్ప 2 టీజర్ రిలీజ్ అయింది. సో విశేషమైన ఆదరణ లభించింది. ఈసారి 1000 కోట్లు కొల్లగొడుతుంది అంటున్నారు. ఏమంటారు? చూసారా ఇంతకు టీజర్? ఆ గెటప్ కాంతారాన్ని తీసుకొస్తుంది, కాంతారా గుర్తు తీసుకొస్తుంది. ఖచ్చితంగా సుకుమార్ ఎలా ఊహిస్తాడో, సుకుమార్ ఎలా అయితే కన్సీవ్ చేస్తాడో దాంట్లోకి లీనమవుతాడు. కోటీశ్వరులు ఉన్నారు, నేషనల్ అవార్డు విన్నర్ ఉన్నారు, యాక్టర్స్ ఏమి యాక్ట్రెస్లు ఏమి కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇంతవరకు మనకు బిల్డింగ్ లేదేంటి సార్? రాజభవనం కట్టాలనుకుంటూనే సాగిపోయింది. ఇప్పుడు అదే మా పీరియడ్లో ఏవచ్చో రాజభవనం వద్దు, ఏ వద్దు. ఫిలిం ఛాంబర్ పగలగొట్టేసేసి కొత్త బిల్డింగ్ కడతాము. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ లీడర్, అలాగే ప్రముఖ సినీ నిర్మాత అండ్ అలాగే డైరెక్టర్ త్రిపురనేని చిట్టిబాబు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం చిట్టిబాబు. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్వేస్ ఆల్ రైట్. ద ఐకాన్ స్టార్, నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ గారు పుష్ప 2 టీజర్ రిలీజ్ అయింది. సో విశేషమైన ఆదరణ లభించింది. ఈసారి 1000 కోట్లు కొల్లగొడుతుంది అంటున్నారు. ఏమంటారు? మీరు చూసారా ఇంతకు టీజర్? చూసారమ్మా. ఖచ్చితంగా అతి జాగ్రత్తలో ఉన్నారని మాత్రం చెప్పగలం. ఎందుకంటే ఇంతవరకు భారతీయ చరిత్రలో 1ను మించి 2 ఇప్పుడు హిట్ కాల. 1ను మించి ఎప్పుడు 2 హిట్ కాల. 1 తోటి సమానంగా బాహుబలి 1, 2 కూడా. బాహుబలి 1 టాప్, దాని తర్వాతే బాహుబలి 2 దాటల. ఎక్స్పెక్టేషన్స్ డబుల్ అవుతాయి కాబట్టి, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అయినాక దాన్ని రీచ్ అవడం చాలా కష్టం. ఎవరైనా 1, 2నే కదా సార్, 3 కూడా ఉందంట. అదే ఇప్పుడు 1 మీద 2 పెద్ద ఎక్స్పెక్టేషన్ ఉంది. 1 అంత ఎక్స్పెక్టేషన్ లేదు కాబట్టి మామూలు సినిమా బాగుంటుంది అనుకున్నారు. ఆ ఎక్స్పెక్టేషన్ లేకపోతే అది సెన్సేషన్ అయింది. ఇప్పుడు అది అంత సెన్సేషన్ అయిపోయేటప్పుడు పాన్ ఇండియాగా దీని మీద ఎక్కువ. అందుకనే ఆడవేషము కాంతారాలు సెటప్ లాగా కనపడుతుంది, కాంతారా సెటప్ లాగా కనపడుతుంది. ఇవన్నీ హత్తి మీద సాము లాంటిది. ఇది ఎంతవరకు జాగ్రత్తలు అయితే తీసుకుంటారు కాబట్టి సుకుమారే తక్కువ అంచనా లేవు. అందులో సుకుమార్ అర్జున్ కాంబినేషను ఖచ్చితంగా సుకుమార్ ఎలా ఊహిస్తాడో, సుకుమార్ ఎలా అయితే కన్సీవ్ చేస్తాడో దాంట్లోకి లీనమవుతాడు అర్జున్. వాళ్ళిద్దరు కాంబినేషన్ అంత బ్యూటిఫుల్గా పాలు నీళ్ళ కలిసిపోతుంది. తను ఏమనుకుంటాడో దానికి అతను అతుక్కుంటాడో, అందుకని బాగా వస్తుంది. అండర్ ఎస్టిమేట్ చేయలేం. కానీ చాలా కత్తి మీద సాము ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా తీయాలి. అతి జాగ్రత్తలో. అందుకనే టీజర్లో కూడా ఏదో ఉంది, ఏమీ లేదు, ఏదో ఉందని కల్పించారు తప్పితే ఏముందో చూపిస్తలా. అది మరి ఆడవేషం, మనాడు అర్జును ఆడవేషం ఫస్ట్ టైం చేస్తున్నాడు, ఎంత బాగా చేశాడు. ఆ గెటప్ కాంతారాన్ని తీసుకొస్తుంది, కాంతారా గుర్తు తీసుకొస్తుంది. కాంతారాని గుర్తు చేస్తే ప్రయోజనం లేదు. కాంతారాని మించి ఆ ఎమోషన్ క్యారీ చేయగలదు. కాంతారాలో క్లైమాక్స్ కాన్సెప్ట్ అది నేషనల్ అయింది కదా. కాంతారాలో ఆ గెటప్, ఈ డ్యాన్స్ అది ఉంది. ఆఖరి 5 నిమిషాల్లో గొప్పగా వెళ్ళిపోయింది. దాన్ని మించి ఇది ఉండాలి, లేదా దాని నుంచి డిఫరెన్స్ వేరియేషన్ అవ్వాలి. ఆ గెటప్ చూస్తే పోతారు అన్న మన తప్పు. గెటప్ చూసి ఇమీడియట్గా అనడానికి లేదు, బట్ చూడగానే మైండ్కి జప్తికి వచ్చింది కాంతారా గెటప్. లాస్ట్లో క్లైమాక్స్లో కాంతారా అతను కేరళ, దానికి దీనికి అసలు చాలా డిఫరెన్స్ ఉంది సార్. ఎట్లా ఏం తెలుసు? కాంతారా గెటప్ కేరళ గెటప్ వేసారు అక్కడ. ఇక్కడ అదే ఆ డాన్స్ గీన్స్ చూస్తూ ఉంటా గెటప్ లాగా అనిపిస్తుంది. అక్కడ దాంట్లో వేసినట్టు క్లైమాక్స్లో ఆ గెటప్ వేసి ఫైట్ డాన్స్ మిక్స్ చేసేసారు సూపర్గా. ఇప్పుడు దీంట్లో కూడా అది కనపడేది. సో అందుకని అది కనపడితే తప్పని కాదు, అది బ్రహ్మాండంగా పేలింది. దాన్ని మించి చేశాడు అర్జున్ అనిపిస్తే వేరు. సో ఎంతవరకు వచ్చింది, బట్ జాగ్రత్త పడుతున్నారు అనేది నమ్మచ్చు మనం. డైరెక్టర్ నమ్మచ్చు. డైరెక్టరు ఖచ్చితంగా దీన్ని ఒక సెన్సేషన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ మించి సక్సెస్ అవడం చరిత్ర రికార్డు. నేను కోరే రికార్డు ఇది. కలెక్షన్ రికార్డు కాదు. కలెక్షన్ రికార్డు ఎలా చేస్తుంది? పార్ట్ 2 పార్ట్ 1 కన్నా మించి సక్సెస్ అయిన దాఖలాలు లేవు. సక్సెస్ అవ్వడం అంటే కోట్లు కొల్లగొట్టడమే, కలెక్షనే కదా. కలెక్షన్ దీని పేరు కానీ దాని యొక్క ఇది కానీ సాధించడం అనేది దానికన్నా మించి అన్నది ఎంతవరకు లేదు. ఇది సాధించాలని కోరుకున్నాం. ఓకే సార్, మీకు ఎలా అనిపించింది టీజర్? నాకు టీజర్ బాగుంది అనిపించింది. మైండ్లో రకరకాల ప్రశ్నలు. ఇప్పుడు నేను ఒక టెక్నీషియన్గా రకరకాల వాళ్ళిద్దరి మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఒక ఎత్తు. మళ్ళీ ఏం చేస్తారో, ఆ రికార్డును బ్రేక్ చేస్తారా,
పార్ట్ 1 కన్నా పార్ట్ 2 బ్రహ్మాండం అనిపిస్తారా? వెరీ హై ఎక్స్పెక్టేషన్స్ హై ఎక్స్పెక్టేషన్ ఉంటాయి. ఇంకా 1000 కోట్లు కొల్లగొడుతుందో లేదో చూడాలి, వెయిట్ చేసి. 1000 కోట్లు అనేది పక్కన పెట్టమ్మా. 1000 కోట్లు చేయొచ్చు, 800 కోట్లు చేయొచ్చు, అది కాదు లెక్క. నేను అసలు అందుకని ఆ మాట చాలాసార్లు, ఒక బాహుబలి అదొక రేంజ్ అమ్మా, అది వదిలేయాలి. దాంతో ప్రతి సినిమా పోల్చకూడదు. అదొక రేంజ్, ఒక డిఫరెంట్ స్కీమ్, డిఫరెంట్ టైంలో వచ్చింది, డిఫరెంట్ సెన్సేషన్ అయింది. దాంతో ప్రతి పోల్చుకుని 1000 అని గీకుంటే అది కరెక్ట్ కాదు. అది అసలు ఆ స్టాండర్డ్ వేరు, ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వేరు. ఆ స్టాండర్డ్లో ఈ సినిమా తీయలేరు కదా, మొత్తం హాలీవుడ్ టెక్నిక్ పెట్టి తీయలేరు కదా, దీని లెవెల్లో దీన్ని తీస్తారు కదా ఎంతైనా. సో అదేదో రిస్క్ చేశాడు బ్రహ్మాండంగా, రాజమౌళి ఒక టెక్నిక్ పెట్టి చేశాడు, దుమ్ము లేపేస్తుంది. దాంతో పోల్చొద్దు అసలు. దాంతో ముందు సో హిట్ అవుద్ది, ప్రీవియస్ రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది, కొత్త రికార్డును క్రియేట్ చేస్తుంది. అంతవరకు తెలుగు పరిశ్రమ అనేది చాలా పెద్దది. ఆస్కార్ విన్నింగ్ లెవెల్లో అంతర్జాతీయంగా పేరు పొందింది. చాలామంది కోటీశ్వరులు ఉన్నారు, నేషనల్ అవార్డు విన్నర్ ఉన్నారు, యాక్టర్స్ ఏమి యాక్ట్రెస్లు ఏమి కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇంతవరకు మనకు ఒక బిల్డింగ్ లేదేంటి సార్? అంతమంది కలిసి ఒక బిల్డింగ్ డబ్బులు ఇస్తే ఒక బిల్డింగ్ అయిపోతుంది కదా. క్లారిటీ ఇస్తాను. అందుకనే మొన్న జనరల్ బాడీ మీటింగ్, పర్సనల్ మీటింగ్ జనరల్ బాడీ ఆఫ్ మా అసోసియేషన్ జరిగింది. మా అసోసియేషన్లో ఇప్పుడు అంతకుముందు ఏంటంటే ఒక 3 ఆప్షన్స్ పెడితే జనరల్ బాడీ ఏం చెప్పింది, 3 ఆప్షన్స్. ఒకటి, మనం ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఏరియాను చూపించడం జరిగింది, అందరూ అది చూశారు. ఇంకో ఆప్షన్ వచ్చిందంటే, ఈ బిల్డింగ్ ఇప్పుడు ఉన్న బిల్డింగ్ని ఫిలిం ఛాంబర్ పగలగొట్టేసేసి కొత్త బిల్డింగ్ కడతాము, అప్పుడు మీరు ఆ బిల్డింగ్లో మీరు ఒక ప్లేస్ తీసుకోండి, దానికి లెక్క ప్రకారం మీరు డబ్బులు ఇవ్వండి అన్నారు. ఇది ఒక ప్రపోజల్ ఉంది. సో ఈ ప్రపోజల్ని జనరల్ బాడీలో పెట్టాము. గతంలో పెట్టినప్పుడు ప్రపోజల్లో జనరల్ బాడీ ఏమందంటే, మనం ఇప్పుడు ఎక్కడికో వెళ్ళటం ఎందుకు, ఈ ఫిలిం నగర్ అందరికీ అలవాటైన చోటు, సో బస్సులు ఉన్నాయి, బైకుల్లోనూ స్కూటర్లోనూ వచ్చేస్తాము, మళ్ళీ ఎక్కడో 20 కిలోమీటర్లు ఉంటే బస్సులు ఉండవు, వచ్చే వాళ్ళకి ఉన్నవాడు కారులో వచ్చేస్తాడు, మామూలు వాళ్ళకి కష్టం కదా. సో వద్దు, మనం ఇక్కడ పగలగొట్టి తీసుకున్నప్పుడు ఇక్కడే తీసుకుందాం అని ఒక నిర్ణయానికి వచ్చారు. అప్పుడు జనరల్ బాడీ ఆ తీర్మానం చేసి, సరే అయితే ఆ డబ్బు అక్కడ దానికోసం పెట్టాము. ఇప్పుడు మొన్న మీటింగ్ వచ్చేటికి అంటే ఇది ఎప్పుడు అవుతుందో తెలియట్లేదు. అది మన నిర్ణయం కాదు, ఫిలిం ఛాంబర్ నిర్ణయం. బట్ మంచు విష్ణు గారు నా సొంత డబ్బుతో బిల్డింగ్ అదే వస్తున్నా ఇది నిర్ణయం మనం ఇప్పుడు కట్టండి రేపు కట్టండి అని చెప్పలేదు. వాడు ఫిలిం ఛాంబర్ వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి, ఆ బిల్డింగ్ ఎప్పుడు పగలగొడతారు, ఎప్పుడు కడతారు, వాళ్ళకి ఎప్పుడు గవర్నమెంట్ పర్మిషన్లు వస్తాయి వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళు ఇంకా ఇదిగో అదిగో అంటున్నారు. సో ఈ మన జనరల్ బాడీ ఇది వద్దు, ఇప్పుడు మనం ఆ డబ్బుతో కడదామని 20 కిలోమీటర్ల ప్లేస్లో బిల్డింగు స్థలము చూపిస్తే వద్దు ఉండేవండి, మనం ఆ డబ్బు ఇక్కడ కట్టే ఈ స్థలం కొని ఇక్కడ పెట్టే బదులు ఛాంబర్ కట్టేద్దాం, ఛాంబర్ నుంచి తీసుకుందాం, మన బ్రహ్మాండం అందరూ ఒకే చూడటం అని ఆ నిర్ణయం. ఎప్పుడు అని తెలియట్లేదు. అందుకని ఇవాళ ఛాంబర్లో మళ్ళీ మీటింగ్ పెట్టాం, మేమే పెట్టాం. మనాళ్ళే ఏం చేద్దాం, ఇప్పుడు అలా అనుకున్నాం. ఆ రోజు అనుకున్నాక డబ్బు అంతా రెడీగా ఉంది, కానీ అక్కడెక్కడో కొట్టవద్దు, ఇక్కడ ఆ రోజు జనరల్ బాడీ అందరూ కలిసి తీసుకుని నిర్ణయం. ఇప్పుడు మరి ఇంకా డిలే అవుతుంది, రేపు మనం అని చెప్పి అన్నాక సరే అయితే వద్దు, ఆ నిర్ణయం వద్దు, ఇప్పుడు రెడీగా ఉంది మనం ప్రొసీడ్ అయిపోదాం. మీరు ఆల్రెడీ కొంత ఇన్వెస్ట్మెంట్ కూడా ప్లాన్ అంతా జరిగింది కదా, డిజైన్ అన్నిటికీ. సో మన దాంట్లోకి మనం ప్రొసీడ్ అయిపోదాం. ఈ 20 కిలోమీటర్లు ఎంతకాలంలో ఒక 2-3 ఏళ్ళు అయ్యేటప్పటికి అక్కడ కూడా ప్రొసీడింగ్స్ వచ్చేస్తాయిలే. సో మొత్తానికైతే డెసిషన్ తీసుకున్నారు. అంతవరకు మనాడే ఉండాలి, ప్రెసిడెంట్గా విష్ణునే ఉండాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చి మళ్ళీ కొత్త రూపురేఖలు, మళ్ళీ కొత్త ప్లాన్, కొత్త మాక్సిమం ఒక టెంటేటివ్ డేట్ చెప్తారా? డేట్ కాకపోయినా డేస్, అక్టోబర్, మళ్ళీ రాబోయే అక్టోబర్ లోపు అక్టోబర్ లోపు దాని ఫుల్ ప్లాన్. అంతవరకు అంటే ప్రజలు జనరల్ బాడీ నిర్ణయం ఏంటంటే అక్టోబర్ దాకా. ఇప్పుడు కనుక అయితే మారితే ప్రెసిడెంట్ మొత్తం ప్లానింగ్ కానీ అన్ని తేడాలు వస్తాయి, అన్నీ మళ్ళీ మార్పులు వస్తాయి. సో ఒక స్టేజ్కి అయితే అక్టోబర్ నాటికి ఒక స్టేజ్కి వచ్చేస్తుంది, అది గృహప్రవేశం చేసినా చేయకపోయినా ఒక స్టేజ్కి వచ్చేస్తుంది. ఇక మార్పు చేయడానికి మళ్ళీ వచ్చేవాళ్ళు ఏదో కొత్త మార్పులు చేయడానికి ఉండదు, కనుక మార్పు చేయాలి కనుక ఉంటుంది అన్నారు. అక్టోబర్ దాకా వీళ్ళు నన్ను నిర్ణయం తీసుకున్నాం క్లియర్గా. ఎవరు మా నిర్ణయం కాదు, అది మా ప్రెసిడెంట్ నిర్ణయం కాదు, మొత్తం జనరల్ బాడీ తీసుకున్న నిర్ణయం. విష్ణునే కంటిన్యూ అవ్వాలి,
అక్టోబర్ దాకా తర్వాత చూసుకుందాం, అక్టోబర్లో మళ్ళీ చూసుకుందాం, అక్టోబర్ వరకు ఈ లోపల మన బిల్డింగ్ ప్రొసీడ్ అయిపోదాం. వీళ్ళని నమ్ముకుని ఇప్పుడు వాళ్ళు నమ్మటం అంటే వాళ్ళు తప్పేం కాదు, వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఇంత రెమ్యునరేషన్లు ఒక్కొక్కరు తీసుకుంటున్నారు, అందరూ కలిసి తలా ఇంత వేసుకొని ఒక ప్లేస్ తీసుకొని కట్టించేసుకుంటే అయిపోతుంది కదా అని చాలా మంది బీయింగ్ నార్మల్ ఆడియన్స్ గా నేను చెప్తాను. మొదటి నుంచి ఉందమ్మా, పెద్ద బిల్డింగ్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. మరి ఎందుకు ఆ ఇష్యూ కానప్పుడు ఎందుకు ఇంకా అదే ఇదే ఇన్నాళ్ళు ఒక చోట ఉన్నాం, సెంటర్ దాటి వెళ్ళటానికి ఎవరికి ఇష్టం లేదమ్మా. దాన్ని పెద్ద ఎత్తులో ఇప్పుడు కల్చరల్ క్లబ్ ఉంది చూసా, ఎట్లా దెబ్బతింటుందంటే అమ్మా, మొదట్లో గతంలో కల్చరల్ క్లబ్ ఉంది, ఫిలిం కల్చరల్ క్లబ్, ఆ లెవెల్లో కట్టేయాలి. ఆర్టిస్టులు హీరోలు అందరూ వచ్చేవాళ్ళు, పెద్ద విఐపి లాంచ్ ఈ లెవెల్లో ఉండాలి అని ఒక కోరిక. ఆ లెవెల్లో ఉండాలి అని పెద్ద రాజభవనం కట్టాలనుకుంటూనే సాగిపోయింది. ఇప్పుడు అదే మా పీరియడ్లో వచ్చే రాజభవనం వద్దు, వద్దు, రాజభవనం అవసరం. ఇక్కడ కావాల్సింది రోజు ఇక్కడ పడుకో ఉండం కదా, ఇక్కడ మీటింగ్లు ఉన్నప్పుడు అందరూ వచ్చేప్పుడు కొంచెం నీట్గా ఉండాలి. కోఆర్డినేషన్ మీటింగ్ వస్తే డైరెక్టర్లో ప్రొడ్యూసర్ అలా లేనప్పుడు మిగతా అడ్మినిస్ట్రేషన్కి ఒక చాలు, దీన్ని క్లాస్గా నీట్గా ఉంటే చాలు. పార్కింగ్ కార్ల పార్కింగ్, ఈ ఆర్టిస్టులు అందరూ వస్తారు, అందరు కార్లు ఉంటాయి కనుక కార్లు పార్కింగ్కి ఒక డెసిషన్ తీసుకోండి.